గురువుగారు భాగవత సప్తాహం అని అంటారు కదా, 7 రోజులే ఎందుకు చెప్తారు? 5 రోజులు 6 రోజులు చెప్పొచ్చు కదా. నిజమే, మీరు అన్నట్లుగా భాగవత సప్తాహము అంటారు. సప్త అహము, సప్త అహము అంటే 7 రోజులు. అహం అంటే ఇక్కడ రోజు అని అర్థం. ఎందుకని 7 రోజులు చెప్పాలి? 6 రోజులు చెప్పచ్చు, లేకపోతే 8 రోజులు చెప్పచ్చు అని అంటే దీనికి మొదటి కారణం ఏంటంటే, భాగవతాన్ని చెప్పినటువంటి సుఖ మహర్షి ఎవరికి చెప్పారైనా? పరీక్షిత్ మహారాజుకి చెప్పారు. పరీక్షిత్ మహారాజుకి సుఖ మహర్షి భాగవతాన్ని 7 రోజుల్లో చెప్పాడు. 7 రోజులు ఉన్నాయి. ఆ తక్షకుడు అనేటువంటి పాము చేత కాటు వేయబడటానికి ఈ పరీక్షిత్ తల్లడిల్లిపోతూ ఉంటే, ఇంకా 7 రోజుల్లో పాము నన్ను కాటు వేస్తుంది, నేను ఈ జీవితాన్ని చాలించాలి, కాబట్టి 7 రోజుల్లో నాకు మోక్షం రావాలి. 7 రోజుల్లో మోక్షం రావాలి అని అంటే, నాయన ఒక్క అరగడియలో కూడా మోక్షం వచ్చినటువంటి వాళ్ళు, చాలా తక్కువ సేపులో మోక్షం వచ్చిన ఖట్వాంగుడు, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. 7 రోజులంటే చాలా ఎక్కువ, కానీ ఆ 7 రోజుల్లోనే నిన్ను నేను ఉద్ధరిస్తాను అని చెప్పి ఆ సుఖ మహర్షి 7 రోజుల్లో భగవానుడికి చాలా ప్రీతికరమైనటువంటి భాగవతాన్ని పారాయణం చేస్తాడు. అందువల్ల 7 రోజులు మాత్రమే భాగవతాన్ని చెప్పాలి. ఈ జీవులందరూ కూడా ఆ పరీక్షిత్ మహారాజులాగా, ఆ విషురాతుడిలాగా ఎప్పటికైనా మరణాన్ని పొందవలసిన వారే కాబట్టి, ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు కాబట్టి అప్పటి నుంచి 7 రోజులు ఎప్పుడు మరణం లెక్క పెట్టుకుంటూ ప్రతిసారి భాగవతాన్ని ఎన్ని సప్తాహాలైనా చేసుకోండి. ఎందుకంటే భాగవత సప్తాహం చేసినంత మాత్రాన మోక్షం వస్తుందని కాదు, ఎప్పుడో చేయంగా మోక్షార్హత మనకి కలుగుతుందంటే, మనస్సుకి ఉన్నటువంటి ఆ పాచి, ఈ బంధాలు మీద ఉండేటువంటి వ్యామోహం ఇది తొలగిపోయి ఆ పరీక్షిత్తులాగా మోక్షాన్ని పొందుతాము అని. అలాగే ప్రపంచంలో ఎప్పుడైనా సరే మిగతావేదో రకరకాలుగా నెలలు సంవత్సరాలు ఉంటాయి, కానీ ఎవడైనా సరే 7 రోజుల లోపలే బతకాలి. ఇదొక్కటి చెప్పి నేను విరమిస్తాను. ఎవరైనా సరే 7 రోజులే. ఆదివారం నుంచి లెక్క పెట్టుకుంటే శనివారం, మళ్ళీ ఆదివారం. కాబట్టి ప్రపంచంలో ఎవరికైనా సరే 7 రోజులే. 7 రోజుల్లో ఒక్కరోజు కనుక నువ్వు నామస్మరణ చేయలేకపోయామనుకోండి, నాలిక ఉన్నందుకు దైవ నామస్మరణ చేయాలి. నామస్మరణ చేయకుండా ఉండేటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది? శరీరం శవం కింద మారినప్పుడు ఈ నాలిక దేవుడి యొక్క నామస్మరణ చేయలేదు. మనకి చైతన్యం ఉంది, స్వామి మనకి ప్రసాదించాడు కనుక ఈ నాలుక నామస్మరణ చేయాలి. నామస్మరణ చెయ్యలేదు అని అంటే ఆది నుంచి శనివారాల లోపల ఆ రోజు మనం శవం కింద లెక్క అవుతాం, అందరం కూడా, జీవులందరూ కూడా. అందువల్ల హెచ్చరిస్తోంది భాగవతం, ఈ 7 రోజులు కూడా నువ్వు చేస్తూ ఉండు. ఏ ఒక్కరోజు కూడా దైవ నామస్మరణని విడిచిపెట్టకు అని చెప్పడం ఇక్కడ ఆంతర్యం. నామస్మరణ చేయనటువంటి దుస్థితి కేవలం మరణం అప్పుడే వస్తుంది. నువ్వు జీవించే ఉన్నావు కాబట్టి, ప్రతి వాళ్ళమందరం జీవించే ఉన్నాం కాబట్టి మనం నామస్మరణ చేస్తూనే ఉండాలి అని చెప్పటానికి 7 రోజులు అని వచ్చింది. కాబట్టి 7 రోజులు దానికి ప్రతీక. శుకుడు పరీక్షిత్తుకు చెప్పినటువంటి 7 రోజులు భాగవతం కూడా దీనికి మనకి లక్ష్యంగా పెట్టుకొని ప్రతి వాళ్ళు కూడా 7 రోజులు భాగవత సప్తాహం చేస్తూ ఉంటారు. కాబట్టి ఏ ఒక్కరోజు కూడా దైవ నామస్మరాన్ని మానకూడదు అనేది ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం.